చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు సీఎం. పకడ్బందీగా సర్వే చేసి సమాచారాన్ని సేకరించామని, కులగణన జరపాలని ప్రధానిపై కూడా ఒత్తిడి వస్తుందని సీఎం అన్నారు. కులగణన ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ అందించామన్న సీఎం 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ కులగణన తామే చేశామని తెలిపారు. 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు రేవంత్ రెడ్డి. పకడ్బందీగా సర్వే చేసి సమాచారాన్ని సేకరించామని, కులగణన జరపాలని ప్రధానిపై కూడా ఒత్తిడి వస్తుందని ఈ నేపథ్యంలో ఆయన అన్నారు. కులగణన ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ అందించామన్న సీఎం 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ కులగణన తామే చేశామన్నారు. 2014 లెక్కల ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు. కొండలు చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా దేశంలోని ఏ రాష్ట్రం లేనివిగా తొలిసారి తెలంగాణలో బీసీ కులగణన చేయబోతున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో ఆమోదించుకోబోతున్నాం. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ కూడా చేయబోతున్నాం. ఇది దేశ చరిత్రలో ఈరోజు ఒక గోల్డెన్ డేగానే ఆయన అభివర్ణించడం జరిగింది. ఇప్పుడు మేము ఎన్నికల్లో ఏ విధమైన కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ మేము అక్షరాలను నెరవేర్చామన్న వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. భవిష్యత్తులో దేశంలో ఏ నిర్ణయం తీసుకోలే ముందు కూడా ఇది ఒక రిఫరెన్స్ డాక్యుమెంట్గా తెలంగాణ డాక్యుమెంట్ ఉండబోతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. 2011 తర్వాత ఇప్పటివరకు కులగణనని చేయలేదు. కులగణన చేసిన చరిత్ర కూడా మాదే ఉంటుంది. బీసీ కులగణన అన్నది బ్రిటిష్ కాలంలో జరిగిన కులగణన. దాని తర్వాత తొలిసారి దేశ చరిత్రలో బీసీ కులగణన జరిగి దాన్ని అసెంబ్లీ వేదికగా ఆమోదించుకోబోతున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డుకి ఎక్కబోతుందన్న కామెంట్స్ కూడా చేశారు. ఇక భవిష్యత్తులో ఈ క్రిమిలేయర్కి సంబంధించిన అంశాన్ని మేము తిరస్కరించాం. దీంట్లో బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎలాంటి క్రిమిలేయర్ లేదు అని చెప్పడంతో పాటు అసలు దీనికి భవిష్యత్తులో ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా కూడా అత్యంత పకడ్బందీగా ప్రభుత్వం ముందుకెళ్లిందన్న అంశాన్ని కూడా ఆయన వివరించడం జరిగింది. అలాగే కొండలు మరొక కామెంట్ కూడా చేశారు. 2011 తర్వాత జనాభా లెక్కలు చేసిన వాళ్ళే చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. దీనిపై అటు బీజేపీ స్పందించే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా 2011 తర్వాత జనాభా లెక్కలు ఇప్పటివరకు జరగలేదు. దేశవ్యాప్తంగా కూడా 2022 కరోనాతోని కులగణన జరగలేదు. ఇప్పుడు తెలంగాణ అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేసింది. ముఖ్యంగా బీసీ కులగణన చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. దానికి అనుగుణంగానే చేయడం జరిగింది. దీనిలో భవిష్యత్తులో లీగల్ ఇష్యూస్ తలెత్తకుండా కూడా అత్యంత పకడ్బందీగా ముందుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే గతంలో హైకోర్టు ఈ కులగణనకు సంబంధించి ఒక రెఫరెండంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో శాంటిటీ లేదన్న అంశం దృష్టిలో పెట్టుకునే కమిషన్లు వేయడం జరిగింది. బీసీ కమిషన్ను, బీసీ డెడికేషన్ కమిషన్ వేశారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ కూడా వేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఎలాంటి దీనిపైన ఎవరైనా కోర్టుకు వెళ్ళి సవాల్ చేసినట్టయితే సాంకేతికంగా లీగల్ ఇష్యూస్ తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దేశ చరిత్రలో అనుకున్న విధంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఏదైతే హామీ ఇచ్చిందో హామీని మేము ఈరోజు నిలబెట్టుకోబోతున్నాం అన్న వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చాలా ధీమాగా విశ్వాసంతో వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అలాగే కొండల కులగణనకు సంబంధించి అటు ప్రధాని మోదీపై కూడా ఒత్తిడి వస్తుందని ఒక కామెంట్ కూడా చేశారు కదా, దాన్ని మనం ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేయాలన్న డిమాండ్ను దేశవ్యాప్తంగా వినిపిస్తూ వస్తుంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా అదే అంశాన్ని లేవనెత్తింది. నిన్నటికి నిన్న పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ సాక్షాత్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కులగణనకు సంబంధించి తెలంగాణ మేము ఎన్నికల్లో మాట ఇచ్చాము, నిలబెట్టుకున్నాం, కులగణన చేస్తున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి, ముఖ్యంగా ప్రధాని మోడీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి అన్న ప్రశ్నను పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ ప్రస్తావించిన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా భవిష్యత్తులో ఇది ఒక డిమాండ్గా ఖచ్చితంగా కేంద్రం పైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు అసెంబ్లీలో దీన్ని ఆమోదించుకున్న తర్వాత కేంద్రానికి తీర్మానం పంపించే అవకాశం ఉంటుంది. పార్టీ ఇప్పుడు కేంద్రం కోర్టులోకి వెళ్ళబోతుంది. ఖచ్చితంగా కేంద్రంపై ఈ బీసీ కులగణనకు సంబంధించిన అంశం అయితే ఖచ్చితంగా రాజకీయంగా కూడా ఒత్తిడి పెంచే అంశంగానే ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. దీన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఎలా డీల్ చేయబోతుందన్న చూడాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే బీసీ కులగణన చేయాలన్న డిమాండ్ అయితే వినిపిస్తుంది. గత ఎన్నికల నుంచే అనుకోండి, బిఫోర్ ఎలక్షన్స్ కూడా బీసీ కులగణన జరగాలన్నది డిమాండ్తో పాటు బీసీలకు మేమెంతో మాకంత వాటా ఇవ్వాలన్న డిమాండ్ కూడా
వినిపిస్తుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అస్త్రంగా తీసుకోబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణను ఒక మోడల్గా దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన రాజకీయం కూడా ఇది ప్రభావం చూపే అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఝాన్సీ, అలాగే కొండలి కులగణనకు సంబంధించి అటు సభలో ఎలాంటి చర్చ జరుగుతోంది, ఫర్దర్గా రేవంత్ సర్కార్ దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మరికొద్ది సేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. దాంట్లో బీసీ కులగణనకు సంబంధించిన అంశంపైన చర్చ జరగబోతుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా చర్చ జరగబోతుంది. ఈ రెండు డిమాండ్లు అన్నవి చాలా సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్లు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 30 ఏళ్ల నుంచి ఉద్యమం కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఒక జెన్యూన్ డిమాండ్ను పరిష్కరించామన్న అంశాన్ని సభలో చెప్పబోతున్నారు. గతంలో ఎందుకు నిర్లక్ష్యం గురి అయిందో, ఆ వర్గాలకు ఎలా నష్టం జరిగిందన్న అంశాలను కూడా సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయబోతున్నారు. గత ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేశారు, గతంలో ఒక సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ రిపోర్ట్స్ను బయట పెట్టలేదు. అసలు బయట పెట్టకపోవడానికి కారణాలేంటి, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారన్న అంశాలు కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే సభావేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉంటుంది. గత 10 ఏళ్లలో బీసీ కులగణన అంశం అనుకోండి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం అనుకోండి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం అనుకోండి, ఈ రెండు అంశాల్లో గత 10 ఏళ్లలో జరిగింది ఏమీ లేదన్న అంశాన్ని చాలా గట్టిగా ప్రస్తావించే సమయంలో ఖచ్చితంగా సభ వాడివేడిగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ కొండల్.